హాయ్, మీ పేరు? దినేష్. ఈ సంక్రాంతికి చూసుకుంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య బాబుది డాకు మహారాజ్. ఈ రెండిట్లో దేనికి వెళ్తారు? ఆబ్వియస్లీ గేమ్ చేంజర్. ఎందుకని గేమ్ చేంజర్? మరి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కాబట్టి. మరి ఇప్పుడు శంకర్ గారు డైరెక్షన్ కదా, శంకర్ గారికి ఫ్లాప్స్ ఉన్నాయి. ఫ్లాప్స్ ఉంటాయి అందరికీ, కానీ శంకర్ ఏంటనేది ఒక పీరియడ్లో చూసుకుంటూ వస్తే ఒకే ఒక్కడు ఒక శివాజీ దీంట్లో సాంగ్స్ ఎలా తీశారు అదే విధంగా రామచ్చ మచ్చ సాంగ్ అని రామచ్చ మచ్చ సాంగ్ అయితే ఆ సాంగ్ వింటుంటేనే ఒక పండగ లాగా కనపడుతుంది. మరి మెలోడీ సాంగ్ ఎలా అనిపించింది? ఏది దానికి అదే ఉంది, ఏది తప్పుపట్టిన అవసరం లేదు. నానా హైరానా అయితే ఫెంటాస్టిక్ లిరిక్స్, అసలు రామ్జో రైట్స్ చించి పడేశాడు. అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ ఫ్లాప్ అవుతుంది అంటారా, హిట్ అవుతుంది అంటారా? ఫ్లాప్ హిట్ ఏ క్వశ్చన్ ఏమి ఉండదు, అది ఇంకా బ్లాక్ బస్టర్ ఆల్రెడీ అయిపోయింది. కంటెంట్ మామూలుగా ఉండదు, చూసుకోండి కావాలంటే. ఎందువల్ల అంటే రామ్ చరణ్ ఉన్నాడనా? రామ్ చరణ్ ఉన్నాడు, ప్లస్ రామ్ చరణ్కి తోడు శంకర్ యాడ్ అయ్యాడు, అది మెయిన్ బెనిఫిట్. శంకర్ గారికి ఫ్లాప్స్ ఉన్నాయి కదా. శంకర్ ఫ్లాప్ ఉంటే మాత్రం ఇంతకుముందు ఎన్ని హిట్ సినిమాలు ఎలాంటి సినిమాలు తీశాడు, పాత్ బ్రేకింగ్ మూవీస్ అని తీశాడు, రీడిఫైనింగ్ అస్సలు మూవీస్ అన్నీ. ఒక ఫస్ట్ మూవీ జెంటిల్మెన్, ఆ టైంలోనే అలాంటి స్టోరీ తీశాడంటే ఇప్పుడున్న దానికి తోడు ఇంకా స్టోరీ రైటర్ కార్తిక్ సుబ్బరాజ్. మీకు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చూసుకోండి, ఒక లెవెల్లో ఉంటుందని టాక్. మరి బాలయ్య బాబు గారు కూడా పోటీగా వచ్చేస్తున్నారు కదా గుర్రం మీద. చూస్తాం, అది కూడా చూస్తాం. బాబీ కదా మా అబ్బాయి, పోటీ లేదని అనకూడదులే, సీనియర్ యాక్టర్ కాబట్టి పోటీ లేదులే. వీళ్ళంటే ఇప్పుడు రేజ్లో ఉన్న స్టార్స్, రామ్ చరణ్ రేజ్లో ఉన్న స్టార్, బాలయ్య బాబు ఉంటుంది, చూస్తాం, అది కూడా చూస్తాము. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి గేమ్ చేంజర్. ఓకే, గేమ్ చేంజర్ అనేది ఇండస్ట్రీకి గేమ్ చేంజర్గా నిలిచిపోయింది అంటారా? అబ్వియస్లీ డౌటే లేదు. రామ్ చరణ్ కెరీర్లో ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక ఆర్ఆర్ఆర్ లాగా ఇంకొక గేమ్ చేంజర్ అయిపోద్ది, చూసుకోండి. అంటే RRR తర్వాత ఇదే కథ రావడం అనేది ఇప్పుడు హిట్ కొట్టిద్ది అంటారా? నేను ఇప్పటికీ 3 సార్లు చెప్పా, ఇంకా 30 సార్లు అని చెప్తా. హిట్ కాదు, బొమ్మ సూపర్ హిట్, అది గేమ్ చేంజర్ అయిపోద్ది. చూడండి, మూవీస్లోనే ఒక గేమ్ చేంజర్ లాగా అయిపోతుంది. బాహుబలికి మగధీర ఎలాగో, పుష్పకి రంగస్థలం ఎలాగో, పొలిటికల్ మూవీస్కి గేమ్ చేంజర్ అలాగా బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది. మరి రామ్ చరణ్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? నాకు రంగస్థలం బాగా ఇష్టం. ఓకే, వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. వన్ వర్డ్లో చెప్పలేను నేనైతే, అది